తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతమంది మహా దర్శకులున్నారు. అత్యధిక సక్సెస్ రేట్‌తో 100 చిత్రాలను పూర్తి చేసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ వారెవ్వరూ రాజమౌళికి సాటి రారు. కేవలం 11 చిత్రాలు చేసిన జక్కన్న 100 ఏళ్లకు సరిపడా పేరు తెచ్చుకున్నారు. 100 సినిమాలతో సమానమైన క్రేజ్ సంపాదించారు. ఇతర దర్శకుల నుంచి దర్శక ధీరుణ్ణి వేరు చేసి చూపించగల గొప్ప లక్షణాలపై ఫోకస్. కథను అందంగా తెర మీద చెప్పగలగడం దర్శకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. అందులో 100కి 100 మార్కులు కొట్టేశారు రాజమౌళి. ముఖ్యంగా జానపద కథలను అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించే ప్రతిభ జక్కన్నకి చందమామ కథలను చదివినప్పుడే వచ్చింది. రాజమౌళి ఊహాత్మక శక్తి అద్భుతం. అతడి ఆలోచనతో సాధారణమైన కథ కూడా కొత్త ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తుంది. అందుకు ఉదాహరణే యమదొంగ, ఈగ. చిన్న లైన్ ని చక్కగా విజువలైజ్ చేసి మెస్మరైజ్ చేశారు. ఏ దర్శకుడు తన ప్రతి సినిమాని పూర్తి డెడికేషన్ తో చేయలేడు. కానీ రాజమౌళి ప్రతి సినిమాని నిబద్ధతతో అంకిత భావంతో చేస్తారు. ఒకే ఒక బాహుబలి కోసం 5 ఏళ్లు యజ్ఞంలా పనిచేశారు. ప్రతి షాట్ పక్కాగా వచ్చే వరకు రాజమౌళి కాంప్రమైజ్ కారు. ఒక్క షాట్ కోసం ఒక్క రోజైనా తీయడానికి వెనుకాడరు. షాట్ తనకి సంతృప్తి కలిగిస్తేనే నెక్స్ట్ షాట్ కి వెళ్తారు. అందుకే అతన్ని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు. గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి రాజమౌళి. ఇప్పటి వరకు అతనిపై ఏ ఆర్టిస్టు, టెక్నీషియన్ నెగటివ్ గా కామెంట్ చేయలేదు. ఎన్నో వేల మంది పనిచేసిన బాహుబలి షూటింగ్ సమయంలోనూ జక్కన్న అందరినీ సమన్వయం పరిచిన విధానం అమోఘం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకి సమాధానం లీక్ కాకుండా 2 ఏళ్లు ఆగిందంటే అది రాజమౌళి నాయకత్వ లక్షణానికి నిదర్శనం. ఏ నటుడిలో ఎటువంటి ప్రతిభ ఉందో గుర్తించడంలో రాజమౌళికి మంచి టాలెంట్ ఉంది. తన సినిమాలోని క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారో కరెక్ట్ గా సూట్ అవుతారు. అతడి సినిమాలో ఆ పాత్రకి ఫలానా నటుడైతే బాగా సరిపోతారనే మాట ఇప్పటి వరకు ఎవరి నోటి నుంచి రాలేదు. అంతేకాదు, బాహుబలిలో బాహుబలి పాత్ర మాత్రమే కాదు, శివగామి, దేవసేన, కట్టప్ప ఇలా ఆ పాత్రలో వేరే నటుల్ని ఊహించుకోలేం. అది అతని కాస్టింగ్ సెలెక్షన్ అంటే. సినిమా విజయం సాధిస్తుందో లేదో ముందే చెప్పలేం. ఈ కథని ప్రేక్షకులు స్వీకరించలేదు, ఆడియన్స్ అంతగా డెవలప్ కాలేదు అనే మాటలు రాజమౌళి దగ్గర పొరపాటుగానైనా రావు. అసలు ఓటమి జక్కన్న వద్దకు వెళ్ళడానికి భయపడుతుంది. స్టూడెంట్ నంబర్ 1 నుంచి బాహుబలి కంక్లూజన్ వరకు దర్శక ధీరుడు చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అంటే 100% సక్సెస్ రేట్ అన్నమాట. ఇంతవరకు ఏ డైరెక్టర్ ఈ సక్సెస్ రేటు సాధించలేదు, కొనసాగించలేదు. ఒక్క మూవీ హిట్ కాగానే కళ్ల మీదకి కళ్ళజోళ్ళు వచ్చేస్తున్న ఈ సమయంలో సినిమాకి సక్సెస్ స్థాయిని పెంచుకుంటూ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వపడే సినిమాలను తీస్తున్న రాజమౌళికి గర్వం పాదాలను కూడా తాకలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రశంసించినా ఆ మాటలు చెవికి మాత్రమే చేరుతాయి, తలకి ఎక్కవు. అందుకే ఆయనంటే అందరికీ అభిమానం, ప్రత్యేక గౌరవం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.